నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపుపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ తరపున టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీకి వెళ్లి మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారని, టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అధికార పార్టీలు ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి అందరు నియోజకవర్గం అందరితోని కలిసి ఈరోజు ఐఎన్సీ పేరు మీద నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగాలని అందరం కలిసిమెలిసి పనిచేసి ముందుకెళ్తాం. అందరూ ఈరోజు వేసింది కూడా ఐఎన్సీ పేరు మీదనే. ఈరోజు సాయంత్రానికో రేపొద్దునకో బీఫామ్ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. మా డీసీసీ శంకర్ నాయక్ గారు అయితేంది, ముఖ్య నాయకులు అయితేంది, అందరం కలిసి పనిచేసి మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి అందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్తున్నాను. అలాగే అధికార పార్టీ చేస్తున్న ప్రలోభాలకైతేంది, వాటికి ఎవరు లొగ్గకుండా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ఏదో భూమి చూపిస్తున్నారు తప్ప వేరే విధంగా అయితే ఏం లేదు. ఎక్కడ డెవలప్ అయిన విధంగా